పేరు రాపక్ చంద్రరావు సార్. అది మా ఊరు సెకినెట్టిపల్లి అండి, సెకినెట్టిపల్లి మండలం. అయితే అండి నేను ఏదో చిన్న వ్యాపారం చేసి బతుకుతూ ఉంటాను సార్. కోయిటే సామాన్లు, కోయిటే డబ్బులు అవి కొనుక్కుని బతుకుతూ ఉంటాను సార్. నిన్న సాయంత్రం 6:30కి నాకు ఫోన్ చేశారండి ఇద్దరు వ్యక్తులు. చేసిండి మా దగ్గర దుబాయ్ డబ్బులు ఉన్నాయి, ఖత్తర్ డబ్బులు ఉన్నాయి, నువ్వు 2 లక్షలు పట్టుకునిరా, టోల్ గేట్ అవతల రాజుగారి తోటగారికి పట్టురా అని చేశారండి. చేసిన తర్వాత అది నేను నిజమనుకుని నేను నమ్మాను సార్. అది నమ్మండి వాళ్ళు రమ్మన్న చోటుకి నేను వెళ్ళేసరికి సార్ అక్కడ నన్ను ఉంగమెట్టి కొట్టేసి మొఖమంతా గుద్దేసండి, చెప్పుడు గుద్దులు తల మీద ఇవన్నీ కొట్టేసండి. నా 2 లక్షల రూపాయలు పట్టుకుని వెళ్ళిపోరండి. 3 కుర్రోళ్ళు అండి బండి మీద వచ్చారు. రాజుగారి తోటలో అంటే తోట మామిడి చెట్లు తోటలు అండి, అక్కడ మనుషులు ఎవరు ఉండరు. నేను అక్కడికి రానన్నాను కూడానండి. పర్వాలేదు రా, మా నాన్నగారికి బాగోలేదు, మేము అక్కడ కట్టుకొచ్చాం రా అంటే వెళ్ళానండి. కొట్టేసి నన్ను మొత్తం ఇలా పొడి చేసండి. ఇవన్నీ పొద్దున్నుంచి కూడా ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు 24 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను సార్. నాకు ఊపిరి కూడా అందలేదండి. మధ్యాహ్నం సిలిండర్లు ఆక్సిజన్ అవి పెట్టారు సార్. అలా చేసి 2 లక్షలు కొట్టుకుపోతే నేను వెంటనే రక్తాలు కారిపోతుంటే అండి మొగల్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. వెళ్ళేసరికి అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారికి వెళ్ళేలా జరిగింది సార్. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది, నేను ఎందుకైనా మంచిదని వాళ్ళు వాయిస్ రికార్డింగ్ కూడా చేశానండి. వాళ్ళు నిన్న నైట్ 6:30 చేసింది. చేసేసరికి అవన్నీ ఎస్ఐ గారికి వినిపించానండి. ఎస్ఐ గారు యాక్షన్ తీసుకెళ్ళి వాళ్ళని పట్టుకున్నారండి. పట్టుకుని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు సార్. నన్ను అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఇంక ఈ హాస్పిటల్లోనే ఉన్నాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తల దిమ్మి వచ్చేసండి, మొఖం పోయి నరాలు కూడా లాగేసినాయండి. మొత్తం నరాలు ఈ పక్క నుంచి లాగేసినాయండి. జరిగింది అది సార్. మీ మీడియా ద్వారా నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళు కఠినంగా శిక్ష